శ్రీమాత్రే నమః. నాకు ఒక అమ్మాయి కమెంట్ పెట్టింది. అమ్మా, మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు, తనకి బ్లడ్ తక్కువైంది, ఇప్పటికే 5 ప్యాకెట్స్ ఎక్కించారు, తన ఆరోగ్యం కోసం నాకేదైనా మంత్రం చెప్పండి, నేను తన కోసం ప్రార్థించాలనుకుంటున్నాను అని. చాలా సంతోషం అనిపించింది. ఇవాళ రేపు తల్లిదండ్రుల్ని పట్టించుకునే పిల్లలు ఉండడం చాలా అరుదైపోయింది. ఈ మాట మీకు చాలా ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఈ కాలం పిల్లలు ఏంటంటే ఎంతసేపు ఆ మొబైల్ ఫోన్ లోనో, లేకపోతే బయట ఫ్రెండ్స్ తో తిరగడంలోనో, లేకపోతే ఇంకో రకంగానో బిజీ అయిపోతున్నారు. అసలు అమ్మా నాన్నల్ని పట్టించుకుని వాళ్ళ ఆరోగ్యం గురించి మనం ఏదో చెయ్యాలి అనుకునే భావం కూడా చాలా మంచిదే. బ్లడ్ తక్కువైంది మీ అమ్మగారికి అన్నారు కదా, హోమ్ రెమెడీస్ లో గ్రీన్ లీఫీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఐరన్ రిచ్ గా ఉన్నవి, ఐరన్ ఎక్కువగా ఉండేవి, వైటమిన్ సి ఎక్కువగా ఉండేవి తీసుకోవడం ద్వారా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. కూరల్లో బీట్రూట్, క్యారెట్ ఇవి తినడం వల్ల ఎక్కువ పెరుగుతుంది. అలాగే సి వైటమిన్ ఫుడ్స్, ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తినడం వల్ల పెరుగుతుంది. అయితే ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఆవిడకు ఉన్నాయా లేవా, ఇవి తీసుకోవచ్చా తీసుకోకూడదా, మీరు డాక్టర్ ని సంప్రదించిన తర్వాత ఇవి తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా అంటే పూజల ద్వారా, మంత్రాల ద్వారా గానీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి ఆమె నన్ను లలితా సహస్రంలో ఏమైనా చెప్పండి అని అడిగింది. కేవలం లలితా సహస్రం అనే కాదు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. మీరు అమ్మవారిని ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు లలితా సహస్రంలో ఈ నామం సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి. ఎప్పుడైనా సరే ఇలా వీడియోలో చెప్పేటప్పుడు ముందున ప్రణవాన్ని చేర్చి మాలాంటి వాళ్ళని చెప్పకూడదు, అది మంత్రం అవుతుంది. అవి గురుముఖత, గురువు మన యొక్క ఎలిజిబిలిటీని, అంటే వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా మంత్రం తీసుకోవడానికి అని చూసి ఇచ్చేవి, కాబట్టి అలాంటివి మనం చేయకూడదు. శ్రీ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి నమః అనేదాన్ని, అంటే ముందున శ్రీ తర్వాత నమః చేర్చి నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. శ్రీ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణ్యై నమః అంటూ ఈ నామాన్ని మీరు ప్రతిరోజు పొద్దున్న లేదా సాయంకాలం నియమంగా ఒక సమయం పెట్టుకోండి. 108 సార్లు ఈ నామాన్ని జపిస్తే మీకే కాదు, మీ అమ్మగారికి, మీరు ఎవరికి అనుకున్నా సరే ఆరోగ్యం ఖచ్చితంగా కుదుటపడి తీరుతుంది. ఇది లలితా సహస్రంలో ఇవే కాదు, ఇలా ఎన్నెన్నో మంత్రముల రహస్యములను తన కవితాత్మ శక్తితో శంకరులు బంధించి ఇమిడ్చి ఉంచారు. ప్రతి వాళ్లకు మంత్రాలను పబ్లిక్ గా చెప్పి చేయించడం కుదరదు, అది చేసే పని కూడా కాదు. లలితా సహస్రంలో ఇది అయిపోయింది కదా. ఒకవేళ మీరు దత్తాత్రేయ భక్తులైతే ఈ శ్లోకాన్ని మీరు ఇందాక లలితా సహస్రం చెప్పినట్టుగానే ఇది కూడా మీరు 108 సార్లు పొద్దున్నో సాయంకాలం ఎప్పుడైతే అప్పుడు ఈ అన్ని రకాల శ్లోకములు చదవడానికి నియమాలు ఏమిటో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూడండి. ఈ దత్తాత్రేయ శ్లోకం చదివినా కూడా అంతే ఫలితం ఉంటుంది. ఈ దత్తాత్రేయ శ్లోకాన్ని నేను ఒకరిద్దరికి చెప్పాను, వారు చేసి వాళ్ళు ఫలితాన్ని కూడా పొందారు. ఈ శ్లోకాలు మనం మనస్ఫూర్తిగా నమ్మి భగవంతుణ్ణి ఆరాధిస్తూ చేస్తే ఖచ్చితంగా మీకు 40 రోజుల్లోనే ఫలితం కనిపించి తీరుతుంది. అలా జరిగిన వాళ్ళు నాకు చెప్పారు, నేను చూశాను కూడా ప్రత్యక్షంగా. ఈ దత్త శ్లోకం ఏంటంటే, నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వవ్యాధి ప్రశమనే కురు శాంతిం ప్రయచ్చమే. ఇది కూడా మీరు చేసుకోవచ్చు. ఇదే కాక ఒకవేళ మీరు హనుమత్ భక్తులైతే కార్యసిద్ధి హనుమత్ శ్లోకం ఒకటి ఉంది. ఈ శ్లోకమును మనకి ప్రసిద్ధ శ్రీ గణపతి సచ్చిదానంద మహాస్వామి వారు అనుగ్రహించారు. వారు డల్లాస్ లో ఒక కార్యసిద్ధి హనుమత్ ఆలయాన్ని నిర్మించారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ శ్లోకం కూడా నేను మీకు చెప్తాను, అది కూడా మీరు చేయొచ్చు. ఇలాగే ఏ భగవంతుడిదైనా మీరు శ్లోకాలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు మీకు చెప్పింది 3. ఒకటి లలితా సహస్రంలోది, రెండోది దత్తాత్రేయుల వారిది, ఇప్పుడు చెబుతున్నది హనుమత్ శ్లోకము. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ. ఇదొక శ్లోకం. అలాగే దీనితో పాటు చేరుస్తూ రాముడితో నామనంతో ఒక శ్లోకం ఉంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్ మయ్యత్న పరో భవేత్. ఇది కార్యసిద్ధి హనుమత్ శ్లోకం. ఇది చదవడం ద్వారా మీరు ఏ కోరికైతే కోరతారో, అంటే రోగం పోవాలని లేదా ఏదైనా పని జరగాలని కోరుకుంటారో, ఈ శ్లోకం చదివినా కూడా అది జరుగుతుంది. అయితే ఏ పనికైనా, ఏ శ్లోకమైనా, మంత్రమైనా ఏదైనా మనం పఠించినప్పుడు మనకి చాలా నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి చేసి మీరు భక్తితో చేస్తే అది తప్పక జరిగి తీరుతుంది. ఇదేంటి మీరెలా చెప్పేస్తారు అని అంటారేమో.
దీనికి ఒక చిన్న కథ చెప్తాను. లెంగ్త్ ఎక్కువైపోయింది వీడియోలో అని అనుకోకుండా మీరు ఈ కథ వినండి. ఈ కథ విన్న తర్వాత అప్పుడు మీరు ఇది చేసి చూడండి. ఒకానొక గురువు గారు ఉండేవారట. ఆ గురువు గారిని ఒకడు చాలా దీనంగా అడుగుతున్నాడు. స్వామి, నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా భార్య నా మాట వింటం లేదు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలే జరుగుతున్నాయి. కాబట్టి నాకు ఏదైనా మంత్రమో ఏదో చెప్పండి, నేను చేస్తాను. ఆ గురువు గారు ఆలోచించి వారికి ఒక మంత్రం ఇచ్చారు. ఏదో ఒక నామాన్ని పఠించమని చెప్పమని ఇచ్చారు. అయితే ఆ పక్కనే ఉన్న మరొక మనిషి ఇదంతా విన్నాడు. అతనికి నిజంగా ఇంట్లో డబ్బుకి చాలా కష్టంగా ఉంది, తినడానికి కూడా కష్టంగా ఉంది. అయితే గురువు గారు అతడికి మంత్రం అని చెప్పకుండా, నువ్వు కష్టపడాలి, నువ్వు ఏదో ఇక్కడికి వెళ్ళి ఆ పని అడుగు ఈ పని అడుగు అంటే చెప్తూ, ఈ మంత్రం కూడా నువ్వు కూడా చేసుకో కావాలంటే అని చెప్పారు. అయితే వాళ్ళిద్దరూ వెళ్లారు. ఇద్దరు చేసుకున్నారు. ఈ భార్య వల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తి వచ్చి, స్వామి నేను చేశాను, నాకు మీరు చెప్పినట్టుగానే 40 రోజులు అయిన తర్వాత కూడా నాకు పెద్దగా దాని వల్ల ఫలితం కనబడటం లేదు, కానీ అంతకు ముందు కంటే కొంచెం తగ్గిందిలేండి గొడవ అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే డబ్బుకి ఇబ్బంది అంటూ చెప్పి తన దగ్గరకు వచ్చాడో ఆ వ్యక్తి రాగానే అతడు వస్తూనే గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, స్వామి మీరు చెప్పినట్టుగా నేను ఆ మంత్రం రోజు చేశాను, అంతేకాదు నేను మీరు ఎక్కడికైతే పని వెళ్ళి వెతుక్కోమన్నారో నాకు పొద్దున్నే వెళ్ళిపోవాల్సిన అవసరం రావడం వల్ల నేను మీరు చెప్పిన మంత్రం ఇంట్లో చెయ్యలేకపోయాను. నేను ఇంట్లో బయలుదేరిన దగ్గర నుంచి ఆ పనికి వెళ్లే వరకు దారిలోనే మంత్రం చేసుకుంటూ, అలాగే అక్కడ పని చేసుకుంటున్నంత సేపు నాకు గుర్తొచ్చినప్పుడల్లా చేసుకుంటూ, తిరిగి ఇంటికి వచ్చినా కూడా చేశాను, నాకు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అని అనిపించింది అని అతడు చెప్పాడు. అతనికి ఖచ్చితంగా ఉద్యోగం దొరకడమే కాకుండా ఎంతో డబ్బు కూడా ఆ నెలలోనే అతనికి వచ్చింది. అతనికి ఆకలికి తినడానికి తిండి లేకపోయే పరిస్థితి నుంచి అతడు కాస్త డబ్బు వెనకేసుకునే స్థితి వరకు రాగలిగాడట. ఒక్క నెలలోనే. పవర్ఫుల్ గా ఉంటాయి మంత్రమైనా ఏదైనా ఒక శ్లోకమైనా అని అతను చెప్తున్నాడట. అప్పుడు దానికి గురువు ఇద్దరిని నిల్చోపెట్టి, ఇది మంత్రము శ్లోకంలో ఉన్న ఆ మహాత్మ్యమే కాదు, అవుతుందా అవ్వదా అనే ఒక చిన్న అనుమానంతో దాన్ని చేశాడు. కాబట్టి అతనికి కొంతే సమస్య తీరినట్టుగా అనిపించింది. కానీ నేను నీకై డైరెక్ట్ గా చెప్పకపోయినా నువ్వు చేసావు, అందువలన నీకది ఇంకా ఎక్కువగా పనిచేసింది అని. అంటే గురువు గారి మీద ఉన్న నమ్మకంతో చేయడం వల్ల ఆ మంత్రం ఇంకా ఎక్కువగా పనిచేసిందట. ఇక్కడ గురువు అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం ఏ భగవంతుడిని అయితే నమ్ముతున్నామో ఖచ్చితంగా ఆ మంత్రం పని చేసి తీరుతుంది. ఇక్కడ అంతేకాదు, చాలా మంది అనుకుంటారు భగవంతుడు అంటే అదేంటండి అందరూ ఒకటే కదా. ఒకటే, కానీ మీరు ఉదాహరణకి ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకరు ఒక దారి చెప్పారు. మీరు ఆ దారిలో వెళ్తుండగా ఇంకొకరు ఈ దారి కాదు ఆ పక్క దారిలో వెళ్తే ఇంకా వేగం వెళ్ళిపోతాము అని చెప్పగానే మీరు వెంటనే వెనక్కి వచ్చి మళ్ళీ ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఆ దారిలో కూడా పూర్తిగా వెళ్ళబోయేలోగా ఇంకొకటి వచ్చి ఇంకొక దారి చెప్తాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో దారిలో వెళ్తారు. ఇలా రకరకాలుగా దారులు మార్చుకుంటూ వెళ్తే నిజానికి మొదటి దారిలో వెళ్ళుంటే ఇంకా దీనికంటే ముందుగా వేగంగానే మీరు మీ గమ్యాన్ని చేరిపోయి ఉండేవారు. కానీ మీరు ఇలా దారులు మార్చడం వల్ల ఆలస్యమే అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన ఈ మూడిట్లో మీకు ఏది నచ్చితే అది శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు చొప్పున ఒక 40 రోజుల వరకు చెయ్యండి. అమ్మాయిలకి 40 రోజుల్లో మధ్యలో ఆటంకం వస్తుంది కాబట్టి ఆటంకం వచ్చిన ఒక 4-5 రోజుల వరకు చెయ్యకండి. దాని తర్వాత మళ్ళీ చేసుకోండి ఇప్పటిలాగే. అయితే చేసేటప్పుడు ఏవైనా నియమనిష్టలు పాటించాలా అంటే పంచోపచార పూజ సరిపోతుంది. పుష్పము, అక్షతలు, గంధము, ధూపం, దీపం, నైవేద్యం ఈ 5తో గాని లేదా ధూపం, దీపం, నైవేద్యం పెట్టి దేవుడి దగ్గర కూర్చుని ఒక 108 సార్లు అది చదువుకుని అలాగా 40 రోజులు చేస్తే మీ యొక్క కోరికను తీర్చుకోవచ్చు. శ్రీమాత్రే నమః.